ఇక్కడ బూతులకు ఆజ్యం పోసి బూతులు ప్రారంభించిందే కేసీఆర్ గారు. ఇప్పుడు ఎవరిని ఎందుకు అడగాలి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేకపోతే గూగుల్ కూడా తెలిసిపోతే ఎవరు బూతులు ప్రారంభించారు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో బూతులు మాట్లాడి ఇదే తెలంగాణ సంస్కృతి అని చెప్పి తెలంగాణ సమాజాన్ని కావచ్చు తెలుగు ప్రజలను మీరే మభ్యపెట్టారు. ఇప్పుడు మీరు బూతుల గురించి కాంగ్రెస్ పార్టీని అంటే ఎట్లా? మీరు మాట్లాడిన దాంట్లో కాంగ్రెస్ పార్టీ మాట్లాడింది 10% మాత్రమే. మీరు 90% ఇంకా బూతులు మిగిలే ఉన్నాయి. మీరేంటంటే మంచిని చెడుగా, చెడుగు మంచిగా ప్రచారం చేసే ప్రయత్నం చేస్తూ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మాట్లాడాల్సి వస్తుంది. మీరు ఒక్కటంటే మేము 100 అంటాం, మీరు ఒక్క దెబ్బ కొడితే మేము 100 దెబ్బలు కొడతాం. అది కాంగ్రెస్ పార్టీ. ఎందుకు? మీరు అధికారంలోప్పుడే తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారు అధికారంలో తీసుకొచ్చారు. ఆనాడు PCC ప్రెసిడెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నాడు. ఆనాడు మీరు జైల్లో పెడితే మేమే పోరాటం చేసిన రేవంత్ రెడ్డి గారు మీరు మాట్లాడుకుంటూ ఊకుంటామా? ఊకోం కదా. చేసిన తప్పులని మీరే చేసి, చేసిన ఘోరాలని మీరే చేసి తెలంగాణను అన్ని రకాలుగా వెనకపోయేటట్టు నెట్టి తెలంగాణ రాష్ట్రం అప్పులపాలు చేసి ఆగమాగం చేసి తెలంగాణ రాష్ట్రం ఓడీల మీద ఆధారపడి 11 రోజుల నుంచి అప్పులు తీసుకొచ్చే పరిస్థితి దిగజార్చారు. మేము కాదు కదా.